నార్మల్ గా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుంది అంటారు. విడాకులు కావాలని భర్త అడుగుతున్నాడని భార్య సుజాత తన సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. సమస్యను పరిష్కరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు, అలాగే సైకాలజిస్ట్ నాగిరెడ్డి గారు. మరి సుజాతని ఇప్పుడు ఇక్కడ పిలుద్దాం. సుజాత రామ్మ. నమస్కారం మేడం. నమస్తే. ఏం చేస్తూ ఉంటావు? నేను పెళ్లికి ముందు షాపింగ్ మాల్లో చేసేదాన్ని మేడం. నా భర్త డెలివరీ బాయ్ మేడం. ఓకే. అతని వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఏం ప్రాబ్లమా? అతనికి నాకు రీసెంట్గా 2 నెలల ముందు పెళ్ళయింది మేడం. ఓకే. పెళ్ళైన 2 నెలలకే మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది. మీది లవ్ మ్యారేజా? లేదు మేడం, పెద్దలు కుదిర్చిన పెళ్ళి. పెద్దలు కుదిర్చిన పెళ్ళే. 2 నెలల్లో డిస్టర్బెన్సెస్ ఏంటి? అంటే పెళ్లికి ముందు మీరు మాట్లాడుకోవడం లాంటిది ఏమైనా జరిగిందా? జరిగింది. అప్పుడు బానే ఉందా? బానే ఉంది. మరి పెళ్ళైన తర్వాత డిస్టర్బెన్సెస్ దేనికి? పెళ్లికి ముందు నుంచే. పెళ్లికి ముందు నుంచే మరి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మరి పేరెంట్స్ చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా. అంటే ఎంగేజ్మెంట్ అయిన 8 నెలల నుంచి కొంచెం కొంచెం మారాడు మ్యామ్. ఎంగేజ్మెంట్ అయినా అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎంత గ్యాప్ ఉండింది? 8 మంత్స్. 8 మంత్స్. ఆ 8 మంత్స్ తర్వాత మారాడు. అంటే ఎలా మారాడు? పెళ్లికి ఇంకా వారం ఉంది అనగా కొంచెం కొంచెం అవాయిడ్ చేయడం, మారడం జరిగింది. అంటే ఆ మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు చక్కగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంతా బాగుందా? అంతా బాగుంది. అంటే దేని వల్ల మారుంటాడు? అదే తెలియదు మ్యామ్. వారం రోజులు అయ్యింది. కొంచెం కొంచెం టెన్షన్ గా, సరిగ్గా మాట్లాడకపోవడం, అవాయిడ్ చేయడం ఉండేది మ్యామ్. సర్లే టెన్షన్ ఉంది పెళ్లి గురించి అనుకున్నాను. పెళ్ళి అయితే సరిపోతుంది, తర్వాత అన్ని సర్దుకుంటాయి అనుకున్నాను. పెద్దవాళ్ళతో డిస్కస్ చేసావా నువ్వు? లేదు మ్యామ్, చేయలేదు. చెప్పలేదు. పెళ్ళైన మొదటి రోజు కూడా అసలు మేమిద్దరం శారీరకంగా కలవడం కానీ ఏమీ లేదు. సర్లే ఫస్ట్ రోజు కదా ఇంకా టెన్షన్లో ఉన్నాడేమో కొని నేను కూడా కొంచెం అనీజీగా ఉన్నాను కదా అని ఇంకా నేను ఇబ్బంది పెట్టలేదు. 2వ రోజు నుంచి కూడా సేమ్ అదే ప్రాసెస్లో జరిగేది. ఏం మాట్లాడడం కానీ, నన్ను అవాయిడ్ చేయడం, నేను మాట్లాడినా ఏ మాటకి సమాధానం ఇవ్వకపోవడం, ఇలా చేసేవాడు. సో ఏం మాట్లాడకుండా ఉండడం అనేది అంటే ఇప్పుడు 8 మంత్స్ అనేది మీరు చక్కగా మాట్లాడుకున్నారు. పెళ్లికి ముందు వారం రోజుల నుంచి మాత్రం తనని అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు? నీ నుంచి ఏమైనా తప్పు జరిగిందా? లేదు మేడం, అలా ఏం జరగలేదు. మరి అతను నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అనుకుంటున్నావు? అదే తెలియక ఒక రోజు ఫోన్ చెక్ చేస్తే ఒక నెంబర్ రిపీటెడ్ గా మాట్లాడుతున్నట్టు కనిపించింది మేడం. ఓకే. అయితే ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరో చూద్దాం అనుకుంటే అంత ధైర్యం చేయలేక మరి చేయలేదు మ్యామ్. మరి 2 నెలలే అయ్యింది కదా పెళ్ళయి, ఇంకా పెద్దలతో చెప్పడం కూడా బాగోదు అని ఇంకా చెప్పలేదు. వాళ్ళు కూడా టెన్షన్ పడతారని ఇంకా చెప్పకుండా అలానే ఉంది. రిపీటెడ్ గా ఒక నంబర్ నుంచి కాల్ వస్తున్నప్పుడు నువ్వు కాల్ చేసి ఒక్కసారి ఎవరనేది కనుక్కోవాల్సింది కదా. భయపడి చేయలేదు. దేనికి భయం? ఏమైనా అవుతుందేమో. ఏమవుతుంది? అతను నీతో మాట్లాడట్లేదు, నీతో కాంటాక్ట్ లోనే లేనప్పుడు భయం దేనికి? పెద్దవాళ్ళకన్నా చెప్పాలి. పోనీ మీది లవ్ మ్యారేజ్ కూడా కాదు, ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడలేదు నాతో అని చెప్పి అట్లీస్ట్ నువ్వు అడగాలి కదా. ఇప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడావు, మళ్ళీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేకపోయావు అని చెప్పేసి నువ్వు అడగాలి. అడిగితే ఏం మాట సమాధానం ఇచ్చేవాడు కాదు. అడిగితే సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు చక్కగా మాట్లాడాడు, పెళ్లికి ఒక వారం ముందు నుంచి నీతో మాట్లాడలేదు అంటే అలా కూడా ఉంటుందా? అలా మాట్లాడినప్పుడు అప్పుడే నువ్వు నీ డౌట్ ని క్లారిఫై చేసుకోవాలి కదా. పెళ్లి మటుకు వెళ్ళకూడదు కదా, పెళ్లి వరకు వెళ్ళకూడదు కదా. ఎందుకు అలా చేయలేదు? ఇంకా టెన్షన్ లో ఉన్నాడు అనుకొని మరి. అవును, అదే పెళ్లి నువ్వు కూడా చేసుకుంటున్నావు కదా, నీకు లేని టెన్షన్ ఆయనకేంటి? అప్పటి వరకు బాగానే మాట్లాడాడు అన్నావు కదా. మరి ఎంగేజ్మెంట్ కూడా చక్కగా కలిసి అందరి సమక్షంలోనే చేసుకున్నారు కదా. టెన్షన్ పడితే అప్పుడు కూడా టెన్షన్ పడాలి. పోనీ అడగాల్సింది కదా నువ్వు, నీకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా, ఎందుకు నువ్వు ఇలా ముభావంగా ఉంటున్నావు అని అడగాలి కదా. సో తప్పేమన్నా నీ వైపు నుంచే ఉందేమో, నీ నుంచి ఆయన ఏమైనా హర్ట్ అయ్యాలా మాట్లాడట్లేదేమో అని నాకు అనిపిస్తోంది. అంటే నాకు నీ దగ్గర నుంచి ఆన్సర్ కరెక్ట్ గా రావట్లా. అంటే నువ్వేమన్నా దేనికన్నా భయపడుతున్నావా? లేదు మేడం, అలా లేదు. అంటే అతను నిన్ను అవాయిడ్ చేయడానికి నీ సైడ్ నుంచి ఏమన్నా డిఫెక్ట్ ఉందా? లేదు మేడం. అరేంజ్ మ్యారేజ్, ఇద్దరు ఇష్టపడ్డారు, 8 మంత్స్ మాట్లాడుకున్నారంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే. ఇంకా ముందన్న పెట్టాలి, అది కూడా చేయలేదు. ఏది కాకుండా ఎందుకు ఇలా సైలెంట్ గా కూర్చున్నా? సుజాత ఒక్క మాట చెప్పు. ఇప్పుడు మీకు వారం ముందు కదా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది, వారం ముందు నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంతకు ముందు మీ మధ్య కమ్యూనికేషన్ అంతా బానే ఉందా? బానే ఉంది. 100% బాగుందా? అంటే మీరు బయటికి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం అట్లాంటివి జరిగాయి? ఎవ్రీథింగ్ బాగానే, హోటల్స్కి వెళ్ళడం అన్ని బాగానే ఉన్నాయి. ఆ 1 వీక్ లో నువ్వు ఒకటి గమనించావు,
అంతే కదా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో అంటే ఒక సగటు ఆడపిల్లగా తన ఆలోచన ఏంటంటే వారం ముందు తను గమనించింది సర్దుకుంటుందిలే అంటే కామన్గా ఇప్పుడు పిల్లలకి సీరియల్ ప్రభావం కానీ సోషల్ మీడియా ప్రభావం కొంత ఉంటుంది కదండి. ఫ్యామిలీకి ఇమీడియట్గా చెప్పేస్తే ఆడపిల్లకి పెళ్లి చేయడమే కష్టం. ఆ పెళ్లి జరిగిన తర్వాత విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఒక 2 నెలలు ఇట్లాంటి ఇబ్బంది జరిగిందంటే బహుశా వాళ్ళ కుటుంబ పరిస్థితులు రీత్యా అమ్మ ఆ విషయాన్ని చెప్పలేకపోయి ఉంటుంది. ఇప్పుడు 2 months లో అమ్మాయి ధైర్యంగా ఇక్కడి వరకు రాగలిగింది. మరి అదే ప్రశ్న మీ ఆయన ఎందుకు అడగలేకపోయావు నువ్వు? మీ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేకపోయావు? అది కూడా అని అంటున్నాను. 2 నెలలకే సుజాత ఒక చిన్న విషయం అమ్మ. జనరల్గా మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో అమ్మ నాన్న మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళకి ఈ విషయాన్ని మనం చెప్తాం కదమ్మా. వారం ముందు నుంచి ఆయన బిహేవియర్ నీకు తేడా ఉందని తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మన ఇంట్లో కూడా వివాహం అయిన వెంటనే ఫస్ట్ నైట్ తర్వాత సంబంధించి పిన్నులు అత్తలు వాళ్ళు మనల్ని అడుగుతారు కదా. అట్లీస్ట్ మీ మేనత్తకో పిన్నికో మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సమాచారం చెప్పాలి కదా తల్లి. అంత అమాయకంగా ఉంటే ఎలాగా? ఇంకోటి విడాకులు అని అడిగినప్పుడు మరి అప్పుడైనా అడగాలి కదా. విడాకులకు కూడా ఒక రీజన్ ఉండాలి కదా. ఏంటి అప్పుడైనా నువ్వు అడగాలి కదా కారణం ఏంటని. అడగలేదు మేడం ఇక్కడ అంటే అతను ఏమన్నా నీ మీద చేయి చేసుకోవడం కానివ్వు ఎప్పుడన్నా తిట్టడం కానివ్వు చాలా ఇలాంటి ఏమన్నా హెరాస్మెంట్ లాంటివి ఏమైనా చేశాడా నువ్వు భయపడడానికి? ఏమీ లేదు. ఎప్పుడు గట్టిగా అరవడం గానీ కొట్టడం గానీ. మరి ఎందుకు భయపడ్డావు నువ్వు అడగకుండా? అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తాయని ఆలోచన. శివాణి గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంటే ఆడపిల్లలు అందరూ ఒకేలా ఉండరండి. కానీ ఈ విషయంకి వచ్చినప్పుడు ఆడపిల్లలాగా ఆలోచించింది. అంత తొందరగా ఎలా అంటే ఈ రోజు కాకపోతే రేపు అనుకుంటుంది. కానీ ఎంత తొందరగా ప్రాబ్లం వస్తుందన్న సంగతి తను కూడా ఊహించుండదండి. బహుశా ఇట్లా ఆమె మానసిక స్థితి ఏంటంటే కొద్దిగా భయస్తురాలు బిడి ఉంటుంది. సేల్స్ రంగంలో పనిచేసి ఉండొచ్చు కాక అక్కడ కూడా సగటు ఆడపిల్లలాగా ఆలోచించింది తను. ఏ మనిషి ఇంకో మనిషిలో ఆలోచించరు. ఈ అమ్మాయి పూర్తి స్థాయిలో ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబంలోంచి రావడం అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అమ్మాయికి సంబంధం లేదు. ఇప్పుడు చూడండి ఇంత మనం మాట్లాడిన తర్వాత ఈ నిమిషం మటుకు కూడా ఆ అమ్మాయికి తను ఎందుకు తన భర్త విడాకులు కోరుతున్నాడు అన్న విషయం తనకు తెలియదు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ లేదు. అమ్మాయి దగ్గర సైలెంట్ కూర్చుండిపోయింది. సో ఇలా ఎవరు కూడా ఉండకూడదు. పెళ్లి అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఆ హస్బెండ్ తోనే మనం ఉంటాం. మంచో చెడో మనం తల్లిదండ్రులతో ఎలాగైతే క్లోజ్ గా ఉంటామో ఇంకా నెక్స్ట్ మనం టేక్ కేర్ చేసేదంతా కూడా అతనే. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా నీ ఇష్టాలు నీకు ఇష్టం లేనివి నీకు నచ్చనివి ప్రతి ఒక్కరు కూడా అతనితో షేర్ చేసుకోవాలి. అతని గురించి నాకు తెలియదు ఎందుకు అంటున్నాడో తెలియదు అన్న మాటే ఉండకూడదు. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కటి తెలుసుకొనే మన లైఫ్ పార్ట్నర్ ని మనం చూస్ చేసుకోవాలి. సుజాత ఇప్పుడు నీకు విషయం అర్థమైంది కదా. నీకు జరిగిన అన్యాయం ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? సుమారు 8 నెలలు ఒక వారం తీసేస్తే 8 నెలలు మీరు కమ్యూనికేషన్ లో ఉన్నారు. ఎప్పుడు కూడా నీకు ఎలాంటి అనుమానం రాలేదు ఆయన మీద? రాలేదు సార్. ఏమాత్రం రాలేదు. అంటే సడన్ గా 1 వీక్ ముందు ఎలా జరిగిందా? జరగకూడని సంఘటన ఒకటి జరిగినప్పుడు నీ భావాలని నీకున్న ఇబ్బందిని నువ్వు వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతే ఎట్లా జరుగుతుంది చెప్పు? మా ఫ్యామిలీ చాలా సెన్సిటివ్ సార్. వాళ్ళు బాధపడతారని ఇంకా అలా కాదమ్మా ఆన్సర్. ఇప్పుడు సడన్ గా మీ అమ్మ నాన్న నీతో మాట్లాడడం మానేశారనుకో ఒక రోజు ఆగుతావేమో 2 రోజులు ఆగుతావేమో 3వ రోజు ఏంటమ్మా ఎందుకు మాట్లాడలేదు నాతో అని అడగవా నువ్వు? అడుగుతావు కదా. మరి అది కూడా నువ్వు ఆయనతో చేయాల్సింది. ఎందుకంటే 8 months నువ్వు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యావు కదా అబ్బాయితో. అడిగితే సమాధానం ఇచ్చేవాడు కాదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు. నువ్వు సమాధానం చెప్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి గట్టిగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు చూడు దురదృష్టం ఏంటంటే నువ్వు ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఆ ప్రశ్నించకపోవడం వల్ల నువ్వు ఎటూ కాకుండా అయిపోయిందమ్మా నీ జీవితం. అది చాలా బాధాకరం. సుజాత ఒక్క విషయం అమ్మా, నీ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టను కాపాడాలని నువ్వు ఆ టైంని వాళ్ళకి చెప్పలేకపోయావు. బట్ ఈ రోజు ఇక్కడ రావాల్సి వచ్చిందా లేదా? సో విత్ యువర్ పర్మిషన్ మేడం గారు సార్. ఎస్. సో మీ హస్బెండ్ కూడా పిలుద్దాం. సందీప్ రామ్మా. నమస్తే మేడం. నమస్తే. కూర్చో. నీ వయసు ఎంతమ్మా? 28 ఏళ్ళు మేడం. 28. అమ్మాయి గుర్తుందా మర్చిపోయావా? గుర్తుంది మేడం. ఎవరు? సుజాత మేడం, నా భార్య. నీ భార్య గుర్తుంది కదా? గుర్తుంది. పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 2 నెలలు అవుతుంది మేడం. 2 నెలలు అవుతుంది. మరి అమ్మాయి ఏం చెప్తుందంటే పెళ్లికి వారం రోజుల ముందు నుంచి నాతో మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతుంటే విసుక్కుంటున్నాడు, అసలు నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు, పద్దాకే ఫోన్స్ వస్తున్నాయి, ఫోన్స్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు, ఇప్పటివరకు నన్ను భార్యలా చూడని కూడా చూడలేదని చెప్పేసి అమ్మాయి చెప్పుకొచ్చింది. దానికి ఏమంటావు నువ్వు? దానికి ఏమంటావు మేడం, తను ఎలా ఫీల్ అయిందో తెలియదు కానీ నేను బాగానే చూసుకున్నాను. నువ్వు బాగానే చూసుకున్నావా? అసలు దాని ముందు నుంచి అసలు ఫోన్ కూడా మాట్లాడలేదంట, ఇంటికి వచ్చిన తర్వాత అసలు చూడని కూడా చూడట్లేదంట తన వైపు ఒక్కసారి? లేదు మేడం, మా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి 8 నెలలు గ్యాప్ వచ్చింది మేడం. ఆ 8 నెలలు మేము బాగానే మాట్లాడుకున్నాం మేడం. నాకేం పెద్ద ఇబ్బంది ఏం రాలేదు.
ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ సమాధానం చెప్పా. మీ ఇద్దరికి శారీరక సంబంధం ఉందా? లేదు మేడం. నీకేమన్నా లోపం ఉందా? లేదు మేడం. మరి చెప్పమ్మా, 2 నెలల నుంచి అసలు మాట్లాడడం కూడా మాట్లాడలేదు అని చెప్పేసి సమాధానం అంటున్నావు కదా. అబ్బాయి చెప్పాలి. అయితే ఏం లేదు బానే ఉన్నావు అంటున్నాడు అక్కడ. నువ్వు సమాధానం చెప్పాలి. ఏం కారణం? ఎందుకు మీరిద్దరు భార్యాభర్తల్లాగా జీవించటం లేదు? పెళ్లికి ఒక వారం ముందనగా నేను జనరల్ గా డెలివరీ బాయ్ మేడం. నేను ఒక రోజు అనుకోకుండా ఒక డెలివరీ వచ్చింది మేడం. ఒక ఏరియాకి ఒక ఇంటికి డెలివరీ వస్తే ఆ డెలివరీ తీసుకెళ్ళి ఇచ్చాను మేడం. అక్కడ ఒక ఆడావిడితో పరిచయం అయింది మేడం. తను అప్పుడు డెలివరీకి పే చేయాలని తన దగ్గర అమౌంట్ లేవు పర్టికులర్, అంటే తన ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదు, తను హార్డ్ క్యాష్ కూడా పెట్టుకోలేదు. కాబట్టి నన్ను చేయమంటే సరేనండి నేను ఒప్పుకొని నేను చేశాను. అక్కడ మా ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి మేడం. దాని తర్వాత తను నెక్స్ట్ డే నాకు అమౌంట్ సెండ్ చేసేసారు మేడం. దాని తర్వాత 2 రోజుల తర్వాత ఒక కాల్ చేశారు మేడం. దాదాపు 7 గంటలకు అనుకుంటాం, సాయంత్రం 7 గంటలకు కాల్ చేశారు. అప్పుడు నేను వేరే డెలివరీ ఉంటే ఆ డెలివరీ ఇస్తున్నాను. కాల్ చేసి నాకు బోర్ కొడుతుంది బయటికి వెళ్దాం రా అంటే, అసలు మీకు నాకేం సంబంధం అండి, అసలు నేను ఎలా వస్తానని అనుకున్నారు మీరు, ఎలా కాల్ చేశారు అంటే, పర్లేదు రా అంటే, లేదండి నాకు కుదరదు, నాకు డెలివరీస్ ఉన్నాయండి, నాకు జీవితం ఉంది చేసుకోవాలంటే, ఆ డెలివరీ డబ్బులు ఏమున్నాయి నీదేమన్నా ఉంటే నేను చూసుకుంటాను, లేకపోతే డెలివరీ అయినాకే 10 గంటలకి నేను ఇలా చెప్పానండి. సరేలే అసలు ఎందుకు పిలిచారో వెళ్ళి చూద్దామని నేను 10 గంటలకు వెళ్ళండి. వెళ్ళాము. అక్కడ జనరల్గా కలిసి మాట్లాడుకున్నాం. తను ఏదో తన కష్టసుఖాలు చెప్పుకుంది. నేను జనరల్గా సరే అండి అని విన్నాను. సరే మీకు మందు అలవాటు ఉందా అని. లేదు మేడం, కంటిన్యూ తాగాను, ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు తాగుతానండి అని చెప్పానండి. సరే అదైతే ఇప్పుడు తాగు అనేది. లేదు మేడం ఇప్పుడు నేను తాగను అని చెప్పానండి. లేదు పర్లేదు ఇప్పుడు తాగొచ్చును, నాకేం ప్రాబ్లం లేదంటే సరేలే అని నేను మందు తాగానండి. ఆ మైకంలో ఏమైందేమండి, మేము అనుకోకుండా శారీరకంగా కలిసిపోయామండి. నువ్వు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఆ మహిళతో. ఏం పేరు ఆవిడది? కమల అండి. ఎంత ఉంటుంది వయసు? దగ్గర 40 సంవత్సరాలు ఉండొచ్చు. నీ వయసు ఎంత? 28. ఏమైనా సంబంధం ఉందా? వయసుకి సంబంధం లేదు, మా ఇద్దరికి ఉందండి. ఆమె పెళ్ళైన ఆమెనా? పెళ్ళైన ఆమె అండి. ఆమె భర్త చనిపోయారంటండి, 3 ఏళ్ళు అవుతుంది. ఓకే, నువ్వు ఆమెను ఉద్ధరించడానికి వెళ్ళావు అంతేనా? ఉద్ధరించడానికి నేను వెళ్ళలేదండి, ఉద్ధరించాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు పెద్ద ఆవిడతో? ఏం సమాధానం చెప్తున్నావు సందీప్? ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది? ఇది పెళ్లికి ముందా నువ్వు చెప్పేది పెళ్ళైన తర్వాత? ఇది పెళ్లికి ముందండి. మా శారీరకం కలిసింది ఫస్ట్ టైం పెళ్లికి ముందండి. డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన నువ్వు, అంటే ఏదైతే నీ జీవిత భాగస్వామికి నువ్వు డెలివరీ చేయాల్సిన ప్రేమ ఆప్యాయం వగేరా ఏదైతే ఉన్నాయో అవి ఆ మహిళకి డెలివరీ చేయగలిగావు. వాట్ ఇస్ దిస్? అసలు ఇక్కడ అర్థమవుతుంది? అనుకోకుండా ఎలా అవుతుందమ్మా? చక్కగా మీరు ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇంకొద్ది రోజుల్లో నీకు పెళ్ళి అన్నప్పుడు అలా ఎలా చేయగలిగావు? అంటే ఆ రోజు మందు తాగి, అంటే నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదండి. మరి మందు తాగితే తప్పు చేస్తావా? మందు తాగితే మన ముందు అసలు ఎవరో తెలియని ఆవిడ ఫస్ట్ టైం ఇంటికి పిలిచి మందు ఆఫర్ చేస్తే ఎలా తాగుతావు నువ్వు? చెప్పాను కదా, నేను అక్కడికి వద్దని బలవంతంగా నోట్లో పోసిందా? నోట్లో అయితే పోయలేదండి, గ్లాస్ లో పోసింది. చిన్నపిల్లల మాట్లాడుకో. నోట్లో పోసిందని అంటే కాదు, గ్లాస్ లో పోసిందంటే ఏంటో ఎటకారం. ఏమనుకుంటున్నావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు పిచ్చోళ్ళకి కనిపిస్తుందని నీ కంటికి? తాట తీస్తా మర్యాద దాటి మాట్లాడినావంటే నోరు అదుపులో పెట్టుకో, మర్యాద సమాధానం చెప్పు, లేకపోతే లోపల పోతావు డైరెక్ట్ గా. లోపల పోయి కూర్చోవడం బెటర్ కదండి. ఎందుకు అంత కష్టం నీకేమొచ్చింది? నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి అమ్మాయికి మోసం చేస్తూ మళ్ళీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బయట ఉండడం లోపల ఉండడమే బెటర్ అని చెప్పి అలాంటప్పుడు నువ్వు పెళ్లికి ముందే ఆ అమ్మాయితో నీకు సంబంధం ఉన్నప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నేను అక్కడికి చెప్దామని అనుకున్నా అండి. చెప్పే సిచ్యువేషన్ రాలేదు. సిచ్యువేషన్ రాలేదా? ఇందాకేమన్నావు? ఆవిడేదో పోసింది అక్కడ, నేను తాగేసాను మందని చెప్పి సింపుల్ గా చెప్పేసావు కదా. మరి ఇది కూడా అమ్మాయికి చెప్పాల్సింది. అమ్మాయి జీవితాన్ని ఎందుకు పాటు చేస్తున్నావు నువ్వు? అందుకనే కదా పెళ్ళైన తర్వాత అసలు నేనేం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. అంటే చేసుకోవటం అప్పుడు ఆ ధైర్యం చాలేదు, ఇది లేదండి. పెళ్లి చేసుకో అంటే నీకు అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తావు తప్పితే ఎదుటి వాళ్ళ జీవితాల గురించి నువ్వు ఆలోచించావు. విచ్చలవిడితనం. పెళ్ళైన తర్వాత ముట్టుకోలేదంటే ప్రపంచం నమ్ముతుందా? నువ్వు పెళ్ళైన అమ్మాయి ముట్టుకోకుండా ఉన్నది అంటే ఆ అమ్మాయి జీవితం ఏంటి? అమ్మాయిని అడగండి, నేను ముట్టుకున్నా. ఆ అమ్మాయి చెప్పినా నువ్వు చెప్పినా నమ్మదు ప్రపంచం. అలాంటిది ఉన్నప్పుడు నువ్వు ముందే చెప్పేయాల్సిందే, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి. పెళ్లి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఓ పెద్ద కట్టుబాటు, 2 కుటుంబాల మధ్య, 2 ఊళ్ళ మధ్య అదొక సంబంధం. దాన్ని చాలా ఈజీగా మాట్లాడేసి నువ్వు
చాలా ఈజీగా మాట్లాడేస్తున్నావు. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి ఫేస్ ఎంత అమాయకంగా ఉందండి, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉందండి. అలాంటి పిల్లను మోసం చేస్తాడండి. అంటే ఆ అమ్మాయిలు అసలు ఏం చూశాడు? తన చెల్లికో తర్వాత తన చుట్టాల్లో తన బంధువులు ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకుంటాడు ఈయన? చాలా తెలివైనడు అండి అబ్బాయి, నో డౌట్. తెలివైనడు కాదు, చాలా క్రిమినల్. సార్ మీ నా భాష చెప్పాలంటే కంత్రి నా కొడుకు అంటాను. ఉద్ధరించడానికి నువ్వు సంఘ సంస్కర్తవా? ఇట్లా భర్తలు కోల్పోయిన భార్యలందరూ ఉద్ధరించేస్తావా? ఏం మాట్లాడుతున్నావు సార్? అందరినీ ఉద్ధరించకపోతే ఒక్కరిని ఉద్ధరిస్తే చాలు కదా సార్. వాళ్ళు మన నుంచి కంఫర్ట్ ఫీల్ అవుతుంటే ఆ కంఫర్ట్ మన కాటి నుంచి వస్తుంటే మనకు చెప్పేది అదేయ్యా. నీకు ఏం చెప్తున్నావు? అలా ఉద్ధరించాలని నీకు పెళ్లికి ముందే తెలిసినప్పుడు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతున్నావు. ఎంత బరితెగించి మాట్లాడుతున్నాడు మేడం. మరి భార్యను కూడా ఉద్ధరించాలి కదా, చేసుకున్న భార్యను ఉద్ధరించొద్దా? నీ భార్య అందుకనే సార్ ఏం మాట్లాడుతున్నావు? తనకి డైవర్స్ ఇచ్చేద్దామని. పెళ్ళైన 2 నెలల తర్వాతనా నిందేసిన తర్వాతనా? ఏ నిందేసిన తర్వాత? పెళ్లి అయిపోయింది ఆల్రెడీ అని చెప్పేసి తర్వాత ఇంకా తన లైఫ్ ఏంటి? సరే ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళి ఆంటీని పెళ్లి చేసుకుంటావు నువ్వు? అవునండి, తను పెళ్లి చేసుకుంటా అన్ని ఫైనాన్షియల్ గా అన్ని చూస్తా అనుకుంది అని చెప్పింది. అది నాకు ఈ కష్టాలు తప్పుతాయి. ఇంకా ఎన్ని చేయాలి మేడం ఈ డెలివరీ పనులు అవి ఇవి ఇంకెన్ని చేసావు? ఏంటమ్మా నువ్వేం మాట్లాడవా? ఇంత విన్న తర్వాత కూడా నువ్వు సైలెంట్ గా ఎలా ఉంటున్నావు చెప్పు. నా లైఫ్ ఏంటి? నీ లైఫ్ ఏంటంటే నువ్వు వేరే ఆయనతో ఇంకా లైఫ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నాతో నీలాంటి చిల్లర బుద్ధి లేదు కదా ఆవిడికి. అదే చెప్తున్నా, నాతో ఇంకా కనెక్షన్ అసలు లేదు కదా మేడం. చిల్లర బుద్ధి ఏంది, అదే బాబుద్ధి ఏంది. కనెక్షన్ లేదంటే మెడలో తాళనేది ఒకటి కట్టావు కదా ఆవిడికి, దాన్ని కనెక్షన్ అంటారు. ఇప్పుడు డ్రైవర్స్ తో తీసేస్తావు మేడం. అది మాట్లాడవు నువ్వేమి? నాకైతే ఒళ్ళు మండిపోతుంది ఆయన్ని చూస్తూ ఉంటే. నాకైతే లాగోడు పీ కొట్టాలనిపిస్తోంది. ఎప్పుడు ఇలానే మాట్లాడతారు మేడం. సందీప్, నీ బ్రెయిన్ నాకు తెలిసి అంటే యాజ్ ఏ సైకాలజిస్ట్ చెప్తున్నాను, నువ్వు చాలా చాలా నీ మైండ్ సెట్ చాలా ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇలా ఉంటే నువ్వు జీవితంలో ముందుకు రావడం చాలా కష్టం. సంఘము, పరిస్థితులు, సమాజము, కట్టుబాట్లు ఏమి అక్కర్లేదు నీకు. సార్ సమాజం ఏంటి సార్? సమాజం నేను కష్టపడుతున్నా సార్. నాకు ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేవు సార్. ఆ కష్టంతో నా డబ్బులతో నేనే చదువుకొని నేను ఇప్పుడు ఆ జాబ్ కూడా రాక డెలివరీ బాయ్ పని చేస్తున్నా. అప్పుడు ఏ సమాజం వచ్చింది సార్? ఎవరిని ప్రశ్నించారు? సమాజము నీకు డెలివరీ బాయ్ కన్నా స్థానం ఇచ్చి నిన్ను కాపాడి. సమాజం ఇవ్వలేదు మేడం, ఆ స్థానం నేను చేసుకున్నా. నీ కన్న తల్లి పేదది. ఇప్పుడు ఇంకో గొప్ప తల్లి వస్తే ఈమె తల్లి అనడం వదిలి మానేసి వెళ్ళి ఆమె తల్లి అని చెప్పేసి కొడుకులు నన్ను స్వీకరిస్తే దానిపై వాడు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు. ప్రేమ, ఆప్యాయం, అనుబంధం, అనురాగం లాంటి ఏమీ లేవు. అలాంటి వాడితో నువ్వు కాపురం ఎట్లా చేస్తావు తల్లి? అవన్నీ ఉన్నాయి కాబట్టి, మీరు చెప్పినవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి, నేను అంత మంచివాడిని కాబట్టి అమ్మాయి మీద చేయలేదు. అంత మంచివాడిని కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి మీద నేను చేయి వేసి ఆ అమ్మాయిని నేను శారీరకంగా అనుభవించి కూడా వేరే వాళ్ళ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు సార్. నేను దీనికి మేడం మీరే మాట్లాడాలి. ఇప్పుడు నేను చాలా పేషెంట్గా అంటే చాలా సునిశ్చితంగా విన్నాను ఈ కేసు. ఏ ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి అతను కమలాంటితోనే అక్రమ సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడో ఆ ఆర్థిక పరంగా అతను పూర్తిగా డౌన్ చేసేటటువంటి పరిస్థితికి మనం తీసుకొచ్చిన రోజున ఆ తలకు పట్టినటువంటి అహంకారం అంతా దిగి మామూలు స్థాయికి వచ్చి కుటుంబ విలువల గురించి అప్పుడు అతను కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి ప్రధానంగా సెక్షన్ 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏ వ్యక్తి అయినా కానీ, కుటుంబంలోని భర్త కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ, దేని గురించి అయినా కానీ ఒక మహిళను మానసికంగా, శారీరకంగా హింసిస్తే సెక్షన్ 498A ఇన్వోక్ చేసినప్పుడు అతనికి 7 సంవత్సరాల పాటు శిక్ష పడేటటువంటి అవకాశం. ఇది ఒక ఇష్యూ. రెండవది సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెళ్ళైన తర్వాత తనని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నాకు భరణం కావాలి అని చెప్పేసి ఈయనకి ఏమొస్తుంది అంటే హార్డ్లీ ఒక 30,000 వస్తుంది, 40,000 వస్తుంది. ఆ 40,000 నాకు భరణం, నాకు ఒక 20,000 భరణం కావాలి, 25,000 భరణం కావాలి అని అడిగితే ఆ 40,000లో ఒక 25,000 ఈయనకి ఇచ్చేస్తే ఈయనకి మిగిలేదు 15,000తోని ఈయన మొత్తం అన్ని షోస్ ఆ అమ్మాయి కమలా ఆంటీకి చూపించాలి. మూడోది చాలా పవర్ఫుల్ థింగ్ అంటే ఇటువంటి తప్పులు నేరాలు చేసేటటువంటి బిడ్డలను కన్న తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు. ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ పెంపక లోపం. నువ్వు ఒక సాటి కుటుంబంలోని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి నీ కొడుకు కట్టబెట్టిన తర్వాత నీ కొడుకు ఏం పనులు చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడా చెడ్డగా ఉన్నాడా అని చూడవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మీ పైన ఉంది. ఆ బాధ్యత మీరు నిర్వర్తించినప్పుడు ఇటువంటి కొడుకును కర్మగాలిగా కన్నామని చెప్పేసి బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 12 నుంచి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేసి ఇక్కడ
తల్లిదండ్రుల్ని, ది సోకాల్డ్ కమలాంటీని, ఈయనని పార్టీల్ని వేస్తే అది క్వాజీ క్రిమినల్ కేసు అండి. అది క్వాజీ సివిల్ అండ్ క్రిమినల్, అంటే సివిల్ నేచర్ ఉంటుంది, ఇటు క్రిమినల్ నేచర్ ఉంటుంది. డివిసి ఈజ్ ఎక్స్టెన్సివ్ అండి. ఆ చట్టం నిజం చెప్పాలంటే మహిళలకు ఒక పెద్ద వరం అని చెప్పొచ్చు. అంటే దానిలో వచ్చేటటువంటి రిలీఫ్స్కి అసలు అంతం లేదు. ఎన్ని అంటే ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. అంటే కమలాంటి ఈ తిక్కల సమాధానాలు చెప్పేటటువంటి సందీప్ మనతోనే ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆ అమ్మాయితో ఇంకెలా మాట్లాడుతాడో మనం ఊహించుకోవచ్చు. ఆ అమ్మాయి గడగడ ఉడికిపోతుంది, మన ముందే మాట్లాడలేకపోతుంది. అంటే అతని యొక్క ప్రవర్తన అమ్మాయికి అర్థమైపోయింది ఈ 2-3 నెలల్లోని. సో దీన్ని బట్టి ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళ నుంచి ఆ అమ్మాయికి రక్షణ కావాలి కాబట్టి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. అలాగే ఇతని నుంచి ఆ అమ్మాయికి ఆర్థికంగా భార్య అనేటువంటి స్థానంలోని ఆర్థిక పరమైనటువంటి హక్కు ఉంది కాబట్టి ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇస్తుంది. తన జీవితాన్ని పాడు చేసినందుకు కాంపన్సేషన్ ఇస్తుంది. అలాగే ఆ అమ్మాయి ఉండడానికి ఒక గృహం కావాలి కాబట్టి రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తుంది. అలాగే నేరం చేసినందుకు అందులోని పార్టీలైనటువంటి అందరినీ జైలుకు పంపిస్తుంది. సో కమలాంటి కూడా ముచ్చట తీరిపోతుంది. ఇక్కడ ప్రధానంగా మనం టార్గెట్ చేయాల్సింది కమలాంటి అన్నామే తన పద్ధతిని మార్చుకొని ఆ అబ్బాయికి ఆల్రెడీ సందీప్కి వేరే అమ్మాయితో పెళ్ళయింది, వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టకూడదు అని చెప్పి మర్యాదగా పక్కకు తప్పుకుందా సరే లేని పక్షంలోని 498A డివిసిలోని ఆమెను పార్టీని చేసి ఆమెను 7 ఏళ్ల పాటు జైలు శిక్షకు పంపిస్తే అప్పుడు ఆమె సరిగ్గా అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేను డైవర్స్ ఇస్తాను అని ఇందాక ఇతను మాట్లాడాడండి. డైవర్స్ అంటే మనం వెళ్ళగానే ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు కోర్టు ఇవ్వదండి. డైవర్స్ లో నువ్వు కారణం చూపించాలి. ఇంకోటి ఇంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పెళ్ళై కేవలం 2 నెలలు అయింది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారము ఏ విడాకులైనా కోరేటటువంటి వాళ్ళు సంవత్సరం పూర్తి కాందే కోర్టుకు వెళ్లి విడాకుల్ని అడగడానికి అవకాశం లేదు. ఒకవేళ కానీ తన మనసు మార్చుకోకపోతే ఈ కేసు నేను పర్సనల్ గా తీసుకొని ఈ కేసుని నేను వాదించి ఈ అమ్మాయికి పూర్తి న్యాయం చేసి ఈయన బుద్ధి మార్చడంలోని నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. అవును, ఇంతకా కమల అనే ఆవిడ మీతోనే వచ్చిందా లేకపోతే అక్కడే వదిలేసి వచ్చావా? ఇప్పుడు నీతోనే వచ్చింది ఆవిడ కూడా. పిలు ఒకసారి ఆంటీని పిలు. ఏమని పిలుస్తావు? ఆంటీ అని పిలుస్తావా లేకపోతే కమలాని పిలుస్తావా? కమలానే పిలుస్తావు. రండి ఇక్కడికి వచ్చి కూర్చోండి. బాబు ఇక్కడ కూర్చో. అమ్మా తెలుసా వీళ్ళిద్దరు ఎవరు? తెలుసు మేడం. మొగుడు పిల్లలని తెలుసు కదా నీకు? తెలుసు. మరి మధ్యలో నువ్వేంటి? ముందు తెలియదు మేడం. పెళ్లికి ముందు 15 రోజుల ముందే నాతో ఈ అబ్బాయి ఉండేవాడు. మరి నీకు తెలుసా ఈ విషయం? పెళ్లి చేసుకోబోతున్నాడు ఇంకో వారం 10 రోజుల్లో అని? లేదు మేడం, 2 రోజుల ముందుగా ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాడు మేడం. ఇంటికి వెళ్తానంటే ఎందుకంటే నాకు పెళ్లి ఉందని చెప్పి అప్పుడు చెప్పాడు మేడం. అప్పుడు నువ్వేం చేసావు? వద్దని చెప్పాను నేనైతే. అయితే లేదు అంటే పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. ఎందుకు అంటే మరి 2 రోజుల ముందు అంటే నాతో కూడా ఈ అబ్బాయి సంసారం చేశాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకుందావనా? అంతేగా మేడం. నువ్వు వద్దని చెప్పిన తర్వాత కూడా అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అంటే మళ్ళీ ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇంట్లో అందరూ సఫర్ అవుతారు కదా, మళ్ళీ వెంటనే విడాకులు ఇచ్చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి పెద్దదానికి ఆ సమాధానం? ఇంకో అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం, మనం ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నువ్వు పెళ్లి మానేసాను గట్టిగా చెప్పలేకపోయావా? నేను చెప్పాను మేడం. చెప్తే అబ్బాయి లేదు మా ఇంట్లో గొడవ చేస్తారు, ఇప్పుడు అందరికి కార్డులు అన్ని పనిచేసాం కదా, పరుగు పోద్ది, నేను చేసుకుని వచ్చి మళ్ళీ వెంటనే ఇప్పుడు నువ్వు చిన్న వయసు అమ్మాయి కదా, నిన్ను పెళ్లి చేసుకుని వెళ్తే వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టరా? మరి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటారు? లేదంటే అందరిని వదిలేసి వచ్చేసి నేనే నిన్ను చూసుకుంటా, నేనే నిన్ను పోషించుకుంటా అని చెప్పేసి అంటున్నావు. ఏం పని చేస్తుంటావు నువ్వు? ఏం పని చేస్తుంటావమ్మా? బిజినెస్ మేడం. ఆహా, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? వస్తుంది మేడం 1 లక్ష రూపాయల దాకా. నెల 1 లక్ష రూపాయల దాకా వస్తుంది. సరే, ఇప్పుడు ఆయన పెళ్ళైన తర్వాత ఎలాగో నువ్వు పోషిస్తావని చెప్పేసి ఎటువంటి పని చేయడంట, నీకు వచ్చే 1 లక్ష రూపాయలు ఓకే, నెక్స్ట్ ఆమెకి కూడా నెలకి ఇంత అని పంచి పెడతానంట. మరి నువ్వు ఇస్తావా డబ్బులు? ఎందుకు ఇస్తాను మేడం నేను? మరి ఆయన ఇస్తా అంటున్నాడు, ఆయన పని చేయడంట. నా డబ్బులు ఇప్పుడు తింటాడని తెలుసు, ముందు అనుకోలేదు మేడం ఎంత మోసం చేస్తాడని. ఆ అమ్మాయి చేత అన్ని క్రిమినల్ కేసులు వేయిస్తున్నాం. ఆ క్రిమినల్ కేసుల్లో నువ్వు కూడా పార్టీ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు కూడా ఈ జీవితం పాడవడానికి నువ్వు కారణం కాబట్టి నిన్ను కూడా పార్టీలు చేయాలనుకుంటున్నావు. నువ్వు 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగడం, ఒక 10 ఏళ్ళు జైల్లో ఉండడం ఖచ్చితం. నీ సంపాదన ఇష్టపడి, నీకున్న ఆస్తి అనుకున్న ఆస్తిని ఇష్టపడి, వాడు జీవితాంతం పని చేయకుండా నీ దగ్గర ఉండడానికి, నిన్ను అనుభవిస్తూ జీవించడానికి వాడి జీవితం ఎంటర్ అవుతాడు. తెలుసా విషయం?
ఇంకో విషయం కూడా ఏమన్నాడు, ఎవరికన్నా ఇంకా గొప్ప ఆవిడ ఉంటే నేను అక్కడికి కూడా వెళ్ళిపోతాను, నేను తల్లినే మార్చడానికి సిద్ధమైన దాన్ని, ఇలాంటి వాళ్ళని ఎంతమందినన్నా మార్చేస్తాను అంటున్నాడు అబ్బాయి. నిజంగా అన్నావా? ఎంతమంది ఆడలతో ఇలా పనులన్నీ చేస్తావు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు నువ్వు? చెప్పయ్యా సమాధానం. ఇందాక వారు తెగ మాట్లాడావుగా. ఇలాగే డబ్బున్న ఆడవాళ్ళందరినీ మోసం చేస్తున్నావు. డబ్బున్న ఆడవాళ్ళందరినీ పటాయించి ఇలా రోడ్డు మీదకి ఇడుస్తున్నావు. ఎంతమంది ఆడలతో ఇప్పుడు ఇలా నీ వరకు చేస్తున్నావు? రాగానే సమాధానం అడుగుతున్నావు. మరి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు గట్టిగా ఆపాల్సిన బాధ్యత లేదని ఇది పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా. సడన్ గా కాలు ఏలు పట్టుకున్నాడు మేడం. నేను వెంటనే విడాకులు ఇస్తానని చెప్పేసి. అసలు పెళ్లి జరగకుండా చూసుకోవాలి కదా. నీకు తెలుసు కదా పెళ్లి విలువ నా ఏంటనేది. పరువు పోద్ది, మా అమ్మ చచ్చిపోతారని చెప్పాడు. సో సిగ్గు లాంటిది ఏమీ లేదా నీకు? ఆ? ఆ రోజు డెలివరీ ఇవ్వడానికి వెళ్తే మేడం తనే ఫోన్ చేసి నాకు 10 గంటలకు రమ్మని, నేను బోర్గా ఉన్నాను, బోర్ కొడుతున్నాను, బయటికి వెళ్దాం రమ్మని ఫోన్ చేసిందే తను. ఆ రోజు నెంబర్ తీసుకునే చేస్తున్నావు. నెంబర్ తీసుకునే నువ్వు తప్పే నీది. నీ వల్ల నేను జైలుకి కూడా వెళ్ళాలా? అసలు ఆ రోజు తప్పు చేసింది నువ్వు, నన్ను తాకిపించింది నువ్వు, మందు పోసింది నువ్వు, నేను తాగానా? నీ వల్ల నేను జైలుకి కూడా వెళ్ళాలా? ఫోన్ చేసింది ఎవరు? నేనే. ఇంత నువ్వు స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది లవ్వ? పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు నువ్వు? ఆ? ఇంత నీచుడు అనుకోలేదు మేడం. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు. నా డబ్బు కోసం ఆశపడుతున్నాడు అనుకోలేదు నేను అసలు. అసలు తప్పు నువ్వు చేసి నా మీద నెడతావు అని నేను అనుకోలేదు. నా ఒక్కదందే తప్ప, నీది లేదా తప్పు? తప్పు నీ వల్ల మొదలైంది, నా వల్ల మొదలవల్ల తప్పు. ఆ రోజు నువ్వు నా నెంబర్ తీసుకోకపోయి ఉంటే, నాకు అమౌంట్ కొట్టకపోయింటే, నాకు ఫోన్ చేసి రమ్మని పోయింటే ఇంత మొత్తం జరిగేది కాదు. నీ వల్ల నేను జైలు కూడా వెళ్ళాలా? ఇంట్లో గచ్చుకుండేదాన్ని. నీ వల్ల రోడ్డు మీదకి లాగే మొత్తం. పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోయేది కదా. మా కమల్ గారు, మీకు అర్థమైనప్పుడు విషయం, వాడు ఏ ప్లాన్తో నీ దగ్గరికి వచ్చాడు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. ఇప్పుడు వేరే ఆ అమ్మాయికి అన్యాయం చేద్దాం అనుకున్నావు, నువ్వు అన్యాయం అయిపోయావా? ఆల్రెడీ నీ జీవితంలో నువ్వు బొట్టును కోల్పోయావు, భర్తను కోల్పోయావు. అలాంటిది నువ్వు వేరే ఆడపిల్లల జీవితం మీద నువ్వు ఆడుకున్నావు. నీకు దేవుడు తగిన సాక్షి చేసి అర్థమైందా? నీకు సాటి ఆడదాని జీవితం మీద నీకు కనీసమైనట్టు బాధ్యత కూడా లేదమ్మా నీకు. ఇలాంటి వెధవలతో నువ్వు ముందుకు సాగేది. ఇంత ఎదవనుకోలేదు సార్ నేను. సందీప్, చూసావు కదా, ఇటువంటి అక్రమ సంబంధాలన్నీ ఇలాగే ఎండ్ అవుతాయి. అర్థమైందా? కట్టుకున్న భార్య కాబట్టి నువ్వు ఎన్ని బాధలు పెట్టినా కానీ, నువ్వు మాట్లాడిపోయినా కానీ అలా పడి ఉంది. అదే ఈమె చూసావా ఎలా ఎదురు తిరిగిందో? నీతో కష్టాలు పంచుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. ఇప్పటికైనా నీ మనసు ఏమని చెప్తుంది? ఏమని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? నీకు అర్థమై ఉంటుంది కదా మొత్తం. సారీ చెప్దాం అనుకుంటున్నాను. సారీ చెప్దాం. సారీ ఎవరికి? మా అక్క చెప్పడం, నీ భార్యకు సారీ చెప్పాలి. డబ్బా చూసి తన వెనకాల వెళ్ళిపోయావు. కానీ మీ ఆవిడ నువ్వు ఫుడ్ డెలివరీ బాయ్ అని తెలిసి కూడా నీతోనే ఉంది. అంటే నువ్వు ఎంత తీసుకొస్తే అంతలోనే ఉంది. నాకు ఇది కొనిపించు, అది కొనిపించు, మా ఆయన ఇంకా ఎక్కువ సంపాదిస్తే బాగుండని ఎప్పుడన్నా నిన్ను అడిగిందా? సో అది నీ భార్య. సార్, మరి మీ ఉద్దేశంతో అబ్బాయి మారతాడంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి స్టార్టింగ్ నుంచి మనం చూసినట్లయితే తనకు ఒక ఆలోచన ఉంది. అంటే మనం మైండ్ సెట్ అనే పదం వాడుతుంటాం కదండి. తను పెరిగిన వాతావరణం ఏంటంటే డబ్బే సర్వం, డబ్బు ఉంటే జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. విలువలతో కూడిన జీవితం మన జీవితాన్ని నిలబెడుతుందని. కానీ భవిష్యత్తులో మన గురించి ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు మన కుటుంబ నేపథ్యం, మనం పెరిగిన తీరుని బట్టి మాట్లాడుకుంటారు కదా, వీటన్నిటి మీద మనకు ఒక క్లారిటీ వచ్చింది. డెఫినెట్గా ఈ అమ్మాయి అంటే 1-2 సిట్టింగ్స్ అంటే ఇమీడియట్గా అవుతుందని నేను చెప్పలేను. కానీ ఎందుకంటే కుక్కతో ఒక వంకర, మగవాళ్ళు బుద్ధి కొడుకున్న సందర్భాలు ఇలా ఉంటుంది అనేది కొన్ని మనకి చెప్తున్నాయండి. హిస్టారికల్గా కొన్ని అంశాలు ఉన్నాయి. కాకపోతే డెఫినెట్గా నేను రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈయన మైండ్ సెట్ని మార్చి జాగ్రత్తగా ఈ అమ్మాయితో కాపురం చేసేటట్టుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. 100% ఆయన మారుతాడు, మారి తీరుతాడు. ఏంటమ్మా, మారి చక్కగా మీ భార్యతో కాపురం చేస్తావా? ఖచ్చితంగా. నీకు నమ్మకం ఉందా? నమ్మకం వచ్చిందా? వచ్చింది. ఈసారి ఆయనలో ఏదైనా తేడా వచ్చిందనుకో, ఇందాక ఆవిడ కొట్టి అడిగింది చూడు సమాధానం, నీ మొగడు నీ హక్కు, కొట్టి ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగేటటువంటి అధికారం నీకు ఉంటుంది. సుజాత, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించినా, ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోలేకపోయావు కదా, ఇక్కడ మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఇమీడియట్గా మాతో ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేస్తాం. హ్యాపీగా ఉంటుంది. ఇక నువ్వు దాచిపెట్టడం, అమ్మా నాన్నకు కూడా ఈ విషయం ఇప్పటిదాకా చెప్పలేదు కదా, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ రేపటి నుంచి జరిగే ప్రతి విషయాన్ని అమ్మా నాన్నకి చెప్పాలి. ఏదో మధ్యస్థంగా జరిగినటువంటి ఇలాంటి సంఘటనల ద్వారా ఆమె ఇమీడియట్ అట్రాక్షన్ దాకా వెళితే అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. దిస్ ఇస్ రియల్ లవ్, దిస్ ఇస్ రియల్ రిలేషన్షిప్. అర్థమవుతుందా? నీకు పూర్తిగా అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఎనీవే,
నీలో మార్పు కలకాలం ఉండాలని, ఆ మార్పుతో వేరే వాళ్ళకు నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలని మేము కోరుకుంటాం. ఏ మేడం? అంతే. నీకన్నా అర్థమైందా ఎక్కడ తప్పు జరిగింది, నీ యొక్క స్థానం ఏంటి అన్నది అర్థమైంది కదా. మళ్ళీ ఇటువంటి వాళ్ళ జీవితాల్లోకి నువ్వు వెళ్ళొద్దు, నీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. నీకు తగ్గ జీవితాన్ని నువ్వు ఎంచుకొని మంచిగా నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు. సో చూసారు కదండి, సందీప్ ఇంకా సుజాత. సో వాళ్ళిద్దరు కూడా జంట ఇప్పుడు హ్యాపీగా ఇద్దరం కలిసి ఉంటామని చెప్పేసి మాట ఇచ్చారు. సో వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీకు కూడా ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారా? అయితే మీకోసం ఈ వేదిక సిద్ధంగా ఉంది.